రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కేఎల్ఐ 3వ లెఫ్ట్ గుడిపల్లిగట్టు రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. గుడిపల్లిగట్టు రిజర్వాయర్ కింద 4,50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద అదనపు రిజర్వాయర్లు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో పంపులు వినియోగంలోకి రాలేదని విమర్శించారు. నిరుపయోగంగా ఉన్న పంపులను సద్వినియోగంలోకి తీసుకొచ్చి అదనపు ఆయకట్టును సాగులోకి తీసుకొస్తామన్నారు మంత్రి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కూడా ఎన్ని సందర్భాలు వచ్చినా ఈ యొక్క రిజర్వాయర్స్కు అంకురార్పణ చేయలేదు. అది చేస్తేనే ఈ మొత్తం 4,50,000 ఎకరాలు నీళ్ళు వస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఈ ఉన్న 5 పంపులు ఏవైతే ఉన్నాయో మొదటి లిఫ్ట్లో అవి 5 పంపులు నడిస్తే 4,000 వస్తుంది. 2 మోటార్లు డ్యామేజ్ అప్పుడు వరద వచ్చినప్పుడు అవి మునిగిన కారణంగా 2 మోటార్లు ఈనాటికి కూడా వాటిని సరి చేయలే. వాటిని సరి చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ మాసాల్లో 3 మాసాలు ఎలక్షన్ పోయింది, మొదటి 3 మాసాలు సమావేశం పోయింది. సో వాటన్నిటిపైన దృష్టి సారించడం జరిగింది. ఒకటి. రెండవది, ఈ వచ్చిన నీళ్లు కూడా పూర్తిగా కెనాల్స్లో సక్రమంగా పారాలప్పుడు గడిచిన 5 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం కారణంగా అక్కడక్కడ కాలువలు తెగిపోవడం, మొత్తం జమ్ము పెరగడం, అలా ఉడకబడడం. సో అంటే పూర్తి కెపాసిటీకి చేసే పరిస్థితులు లేదు. దానికి ముఖ్యమంత్రి దృష్టికి సంబంధిత మంత్రి దృష్టి ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది.